కూటమి నేతల మధ్య క్వాడ్స్ చిచ్చు కార్చిచ్చుల రేగుతోంది. గనుల కోసం కొట్టుకుంటున్నారు. గనుల లీజు ఉన్నా తవ్విన ఖనిజాన్ని తనకే విక్రయించాలని నెల్లూరు జిల్లాకు చెందిన ఒక బడా నేత హుకుం జారీ చేయడాన్ని మిగతా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మైనింగ్ వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గనుల్లో దొరికే మైకా క్వాడ్స్ తమకే విక్రయించేలా ఒప్పందం చేసుకున్న గనులకు మాత్రమే అనుమతులు ఇస్తూ మిగతా వాటికి అనుమతులు నిలిపివేస్తుండడమే ఈ పరిస్థితికి కారణం. పైగా వెంకటగిరి రాజా కుటుంబానికి చెందిన గనులకు సైతం పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఎప్పుడు గడప దాటని ఆ కుటుంబం సైతం మైనింగ్ ఆఫీస్ వద్ద పడిగాపులు కాసేలా చేయడంతో పాటు సదరు అధికారి వద్ద ఘోర అవమానం పొందేలా ప్రభుత్వ పెద్దలు పరిస్థితి కల్పించారు. దీంతో ఆ కుటుంబంపై గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ వారికి జరిగిన అవమానంపై మండిపడుతున్నారు. ప్రభుత్వ పెద్దల కమిషన్ల కక్కుర్తే దీనంతటికీ కారణమని వారు ముక్త కంఠంతో ఆరోపిస్తున్నారు. పైగా పోలీసుల సాయంతో స్థానిక ప్రజాప్రతినిధి సైదాపురంలో అనధికార వ్యాపారం చేసుకుని కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మైనింగ్ వ్యాపారంలో ఆరితేరిన ఎంపీ వేమిరెడ్డికి సైదాపురం గనులపై కన్నుపడింది. అంతే, ప్రభుత్వ పెద్దలతో నెలవారీగా 30 కోట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకుని జిల్లాలో ఉన్న మైకా క్వాడ్స్ ను కొనుగోలు చేసి విదేశాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. మరోవైపు తిరుపతి జిల్లాలో టీడీపీకి కీలకంగా ఉంటూ ఆ పార్టీ అధినేత సామాజిక వర్గానికి చెందిన ఓ నేత ఆ గనుల్ని దక్కించుకునేందుకు ఎమ్మెల్యేలందరినీ కూటమి గట్టిన ఫలితం దక్కలేదు. ప్రభుత్వ పెద్దల్ని ఒప్పించేందుకు చేయని ప్రయత్నం లేదు. కానీ వేమిరెడ్డి వైపే ప్రభుత్వ పెద్దలు మొగ్గు చూపడంతో ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీగా సీన్ మారిపోయింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాల్లో 7 భూగర్భ గనులు, 140 ఓపెన్ క్వార్ట్స్ గనులు ఉన్నాయి. వీటికి విడతల వారీగా అనుమతులు ఇస్తున్నారు. ఇప్పటి వరకు 24 గనులకు లైన్ క్లియర్ చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల బృందం ఇటీవల సైదాపురం గనుల్ని ప్రత్యేకంగా పరిశీలించి 80 గనులకు అనుమతులు మంజూరు చేయొచ్చని డీఎంజీకి సిఫార్సు చేసింది. కానీ వేమిరెడ్డి డిమాండ్లను ఒప్పుకున్న యజమానులకు సంబంధించిన గనులకు మాత్రమే అనుమతులు మంజూరు చేస్తున్నారు. మొదటి విడతగా 4 గనుల్ని పునరుద్ధరించగా జోగిపల్లి గ్రామానికి చెందిన సిబిజే కంపెనీకి 2 అనుమతులు మంజూరు చేశారు. రెండో విడతలో సైదాపురం మండల టీడీపీ అధ్యక్షుడు జి కృష్ణమరాజుకు చెందిన 3 గనులు, అలాగే సాధనా మినరల్స్ అధినేత సురేష్ రెడ్డికి చెందిన మరో 6 గనులకు అనుమతులు మంజూరు చేశారు. కానీ కోట్లాది రూపాయల డెడ్ రెంట్ చెల్లిస్తూ లీజులు పొందిన యజమానులకు మాత్రం అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. ఇక వెంకటగిరి రాజాలకు సైదాపురం మండలంలో మైనింగ్ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమపై వందలాది మంది జీవనం పొందుతున్నారు. అలాగే రాధాకృష్ణ మైనింగ్ కంపెనీలో కూడా వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఈ 2 గనులకు మాత్రం అనుమతులు ఇవ్వలేదు. ఎందుకంటే వారు వేమిరెడ్డికి విక్రయించే విధానాన్ని వ్యతిరేకించారు. అన్ని అనుమతులు ఉండి తామే విదేశాలకు ఎగుమతులు చేసుకుంటామని నిక్కచ్చిగా చెప్పడంతో వారి గనులకు అనుమతులు ఇవ్వలేదు. వాటిపై పెనాల్టీలు వేస్తామని, కేసులు నమోదు చేస్తామని భయపెట్టినా వారు లొంగకపోవడంతో వారిని వేధిస్తున్నారు. దీంతో ఇటీవల గూడూరులో పలువురు గనుల యజమానులు సమావేశమై ఎంపీ వేమిరెడ్డికి వ్యతిరేకంగా ప్రభుత్వ పెద్దలతోనే వ్యవహారం తేల్చుకునేందుకు సిద్ధపడ్డారు. ఇదిలా ఉంటే అనుమతుల విషయంలో ఇబ్బంది పెడుతున్న నెల్లూరు మైనింగ్ డీడీని కలిసేందుకు వెళ్లిన వెంకటగిరి రాజా సర్వజ్ఞ కుమార ఆచేంద్రకు ఘోర అవమానం జరిగింది. తనతో పాటు అనుమతులు రాని యజమానులతో కలిసి వెళ్లిన రాజాను బయటకెళ్లాలని సదరు అధికారి చెప్పడంపై ఆయన అవమానంగా భావించారు. అన్నీ సక్రమంగా ఉన్నా తమకెందుకు అనుమతులు ఇవ్వలేదని నిలదీశారు. 2 రోజుల్లో అనుమతులు ఇవ్వకుంటే ప్రభుత్వం వద్దే తేల్చుకుంటామని హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.